తర్వాత ఒకప్పుడు ఉండడానికి ఇల్లు లేదు, ఈ రోజున డూప్లెక్స్ ఇల్లులో ఉంటుంది. ఆమె అంత హోదాలో ఉండి కూడా నా దేవుని ఇంటిని గురించిన ఆసక్తి నన్ను ఇంకా ఏం చేస్తుంది, భక్షిస్తుంది. ఈ రోజున అది ఉందా? ఈ రోజున మనం ఎప్పుడు వస్తున్నాం దేవుని సన్నిధికి? దేవుని సన్నిధిలో ప్రతిరోజు పని ఉంటుంది కదా, ఆ పనిలో ఇది నా పని అని ఎవరైనా చేస్తున్నారా? నేను ఎప్పుడు చెప్తాను కదా, చెన్నైలో టీపీఎం మీటింగ్స్ మేము వెళ్తుంటాం, ప్రతి సంవత్సరం వెళ్తాం. ఆ మీటింగ్స్ వెళ్ళిన దగ్గర చెప్పులు స్టాండ్ దగ్గర ఉంటారండి. చాలా పెద్ద మందిరానికి ఒక్కొక్క కానా దగ్గర కొన్ని 2-3 కానాలు కలిపి ఒక స్టాండ్ పెడతారు. అక్కడ కూర్చునే వాళ్ళు ఎవరో తెలుసా? చెప్పుల స్టాండ్ దగ్గర ఇంజనీర్లు, డాక్టర్లు, పెద్ద పెద్ద కోటీశ్వరులు ఆ చెప్పుల స్టాండ్ దగ్గర కూర్చొని ఇది నా దేవుని ఇంటి పని అని లోపలికి వెళ్ళి చెప్పులు విడుస్తారా? వాటిని చేతితో పట్టుకొని కవర్లో పెట్టి పలానా ర్యాకులు పెట్టి ఆ టోకెన్ ఇస్తారు. మరలా వచ్చిన తర్వాత చెప్పులు పోకుండా మారిపోకుండా ఉంటాయి. ఇదంతా నేను కలెక్టర్ని కదా, నేనేంటి చెప్పులు స్టాండ్ దగ్గర పెట్టారు అని ఎవరు అనుకోరు. నేను ఇదిగో ఇంత చేశాను కదా దేవుని కోసం, నన్నేంటి ఇక్కడ చెప్పుల దగ్గర పెట్టారని ఎవరు అనుకోరు. వారు చేసే పని ఎవరి పని అని చేస్తున్నారు? అది దేవుని ఇంటి పని. మన ఇంట్లో మనం మరుగుదొడ్లు కడుక్కోవండి, కడుగుతారా? కడగరండి. మాకు అందరు పనోళ్ళే ఉన్నారండి అని అన్నట్టుగా చూస్తున్నారా? మన ఇంట్లో మనం పని చేసుకుంటున్నాం, అలాగే దేవుని ఇంట్లో మనం పని చేస్తాం. మన ఇంట్లో పని చేసుకోవడం వల్ల మన కుటుంబానికి క్షేమమే, కానీ దేవుని ఇంట్లో పని చేయడం వల్ల నీ దేహానికి క్షేమాన్ని దేవుడు ఇవ్వబోతున్నాడు, నీ ఆత్మకు క్షేమాన్ని దేవుడు ఇవ్వబోతున్నాడు, నీ ఆత్మీయ అభివృద్ధికి క్షేమాన్ని దేవుడు ఇవ్వబోతున్నాడు. ఈ రోజున దేవుని ఇంట్లో పని చేయడానికి మనం ఇష్టపడం. మరొకటి చెప్పనా, పెత్తనం చేయడానికి ఇష్టపడతాం. అర్థమవుతుందండి? దేవుని ఇంట్లో మనము పని చేయడానికి ఇష్టపడం, పెత్తనం చేయడానికి ఇష్టపడతాం. మనం ప్రతిరోజు కూడా దేవుడు మనకి ఏ పని అప్పగించాడు ఆ పనిని మనం చెయ్యాలి.